హలో మామ, అందరికీ నమస్కారం. మీరైతే ఎందుకొచ్చారో నాకైతే తెలుసనమాట. 450 ఎస్ కానీ, ఎక్స్ కానీ ఛార్జర్ గురించి తెలుసుకోవడానికే కదా! నేనైతే ఎప్పుడైతే ఈ 450 ఎస్ మోడల్ అయితే వాడుతున్నాననమాట. అది ఇదే అనమాట, చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మనం వచ్చేసి ఛార్జర్ అయితే ఆర్డర్ చేసుకుందాం ఇక్కడ యాప్‌లో. రండి, ఎంత ఏమైనది అయితే చూసేస్తాం వెళ్ళేసి ఫస్టు. సో, నాకైతే ఛార్జర్ అయితే కనపడిందనమాట. నా దగ్గర 450 ఎస్‌ది ఆల్రెడీ ఛార్జర్ అయితే ఉందనమాట. అదొచ్చేసి 350 వాట్ ఛార్జరు. ఛార్జింగ్ అవ్వడానికి 8 అవర్స్ పైన అయితే పడుతుంది. సో, అందుకే నేనొచ్చేసి ఏథరు అదే చూస్తుంటే యూట్యూబ్‌లో అక్కడక్కడ వీడియోలు చూసినప్పుడు ఒక అడ్వర్టైజ్‌మెంట్ అయితే వచ్చిందనమాట. ఏథర్ డ్యూ ఛార్జర్ ఉంది. పోర్టబుల్ అన్నిట్లికి అవుతుందనేసి అయితే చూపిచ్చారు. ఇదే అనమాట అది. 13,999 అయితే అవుతుందనమాట. సో, నేనొచ్చేసి షోరూమ్‌లో వెళ్ళేసి అయితే ఎంక్వైరీ చేశాననమాట. ఎలా ఇస్తారా సెపరేట్‌గా, ఎస్‌కి సపోర్ట్ చేస్తుందా ఏమి అనేసి. ఇక్కడ కూడా ఎక్కడ ఏమి రాయలేదనమాట. అన్నిట్లికి అవుతుందనేసి. ఇక్కడ రాశారు ఫాస్ట్ అవే చార్జ్ యువర్ ఏథర్ అట్ హోమ్ అనేసి ఉంది. 700 వాట్ ఛార్జర్ ఇది. సో, ఇంకేం చేసేదనేసి అనే దగ్గర చూసాను. యూట్యూబ్‌లో చాలా ఎతికాననమాట. ఎక్కడా దొరకలేదు. ఏంది దీని గురించి ఛార్జరు. ఓన్లీ లాంచ్ చేశారని మాత్రం అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో, రెండిట్లకి అవుతుందా ఏమి అనేసి ఎవరిది ఏమి అయితే దొరకలేదనమాట. సరే, ఇంకేం చేస్తామనేసి ఫైనల్‌గా నేనైతే ఇప్పుడైతే ఆర్డర్ అయితే పెడుతున్నాననమాట. సో, ఫటాఫట్ ఆర్డర్ అయితే పెట్టేస్తాను. ఓ 2 నిమిషాలు చూడండి. సో, ఆర్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడీ, అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేస్తాను. మళ్ళీ వస్తాను ఉండండి. మనమైతే ఈఎంఐలో తీసుకుంటామనమాట. 2 ఇయర్స్‌కి ప్లస్ ఒక మంత్‌కి 700 ఈఎంఐ అయితే పడుతుందనమాట. రండి, క్రెడిట్ కార్డ్ ఎంటర్ అయితే డీటెయిల్ అయితే చేసేస్తాను. సో, ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనమాట మనది. ఆర్డర్ ఐడీ ఇక్కడ ఉంది చేశాననమాట. సో, గెట్టింగ్ ఇట్ ప్యాక్డ్ అనేసి వచ్చింది. ఐఎస్ సోమశేఖర్ దిస్ ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ ఉంది ఇక్కడ మీరు ఆర్డర్ చేశారనేసి. సో, ఇదనమాట మనది ఆర్డర్ ఆల్రెడీ పెట్టేసాం మనము ఛార్జరు. సో, ఇంక ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది ఏమనేసి ఇక్కడ చూపించారనమాట. 2-3 రోజుల్లో అయితే డెలివరీ అయిపోతుందని చెప్పారు. అక్రాస్ ఇండియా ఎక్కడైనా సరే చేస్తారు. మేమైతే బెంగళూరులో ఉన్నాము. సో, అందుకనేసి అడ్రస్ వేసేసినామనమాట. హోమ్ డెలివరీ అయితే ఉంది మనకి. సో, ఇదేనమాట. మనకి ఇంకో మెయిల్ అయితే వచ్చేసిందనమాట నెక్స్ట్ డే ఇది. సో, మనకు వచ్చేసి ఆర్డర్ అయితే ప్యాక్ అయింది. మీకు వస్తూ ఉంది ఆన్ ది వే ఆర్డర్ అనేసి అయితే చూపించానమాట. మనకి ఇక్కడ ఏమంటే మెయిన్ వీళ్ళది ఎక్కడ కానీ ఎస్ఎంఎస్ రాదు మనకి. ఓన్లీ ఈమెయిల్లోనే వస్తుంది. తర్వాత ఎవరికైనా ఫోన్ కూడా చేయలేరనమాట. ఇక్కడ డెలివరీ బాయ్ వచ్చే వరకు మనకైతే తెలియదు. ఓకే, ఛార్జర్ అయితే ఆన్ ది వే, వెయిట్ చేస్తాం రండి. మామ, మనకైతే ఛార్జర్ అయితే వచ్చేసింది మామ. ఏథర్ డ్యూ ఫాస్ట్ ఛార్జర్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసి పెట్టాను అనమాట. ఇదే అనమాట, ఇంత పెద్ద బాక్స్లో అయితే ఛార్జర్ అయితే పంపించారు. సో, ఛార్జర్ మీకైతే నేనైతే చూపిస్తాను ఇప్పుడు. రండి, బాక్స్ అయితే ఓపెన్ చేస్తాము. ఛార్జర్ అయితే ఇందులో ఉందన్నమాట. ఆల్రెడీ ఓపెన్ చేసాను నేను ఇక్కడ. దీంట్లో కొంచెం ఇదైతే వెయిటే ఉందన్నమాట. మనకి చాలా 4-5 కేజీలు అయితే వెయిట్ వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి బిల్ కూడా ఇచ్చారనమాట. ఈ బిల్లులో వచ్చేసి అదే మన అడ్రస్సు, తర్వాత బిల్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడ ఎంత ఏం అమౌంట్ మొత్తం కూడా డీటెయిల్ అయితే దీంట్లో అయితే ఇచ్చారు వీళ్ళు. అయితే ఇక్కడ ఉందన్నమాట. రండి, కిందకి అయితే తీసుకొని వెళ్ళేసి మీకు నేనైతే చూపిస్తాను ఎలా ఉందో ఓపెన్ చేసి లెంత్ మొత్తం. ఓకే, బ్యాగ్ అయితే మస్తుగా ఉందన్నమాట. ఈ బ్యాగ్లో అయితే ఛార్జర్ అయితే పెట్టయితే వీళ్ళైతే పంపించారు. ఓకే మామ, తీసుకొచ్చి ఛార్జింగ్ అవుతుందా లేదని ఫస్ట్ అయితే చెక్ చేశాను అనమాట. ఎందుకంటే నేదర్ షోరూంలో మళ్ళీ సర్వీస్ సెంటర్లో నీ దగ్గర అయితే అడిగాను అనమాట. ఇది సపోర్ట్ అవుతుందా 450 ఎస్కి లేదా అనేసి. మనదైతే 450 ఎస్ వెహికల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, వాళ్ళైతే లేదు అని చెప్పారనమాట. అందుకనేసి నేను ఏమైనా సరే యూట్యూబ్లో ఎవరు కూడా వీడియోస్ అయితే వేయలేదు దీని గురించి. నేనే ఫస్ట్ వేయాలా ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను అనమాట. 14,000 పోతే ఫోన్ వేసి నా సైడ్ నుండి. సో, ఇదైతే వర్క్ అవుతుందన్నమాట. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ఛార్జింగ్ అయితే అవుతూ ఉంది. ఫాస్ట్ కూడా ఉందన్నమాట. ఆల్రెడీ 10 నిమిషాలకి మనకి 3 కిలోమీటర్లు కాదు 2 కిలోమీటర్లు అయితే అయిపోయిందనమాట. సో, మనకి అట్లా చూసుకున్నా కూడా 3 అవర్లలో 2.9 కిలో వాట్ అనమాట మనది. 90 కిలోమీటర్ రేంజ్ అంట. సో, ఇదైతే ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకన్నీ కూడా మనకి అన్నీ సేమ్ అనమాట. ఇది ఛార్జరు ఇదైతే ఇలా ఇచ్చారనమాట. పిన్ను ఇక్కడ చెక్కేది. తర్వాత వైర్ వచ్చేసి మనకైతే ఒక 2 మీటర్స్ లెంత్ అయితే ఉందన్నమాట. ఛార్జర్ ఆ సాకెట్ నుండి ఛార్జర్ దగ్గరికి. తర్వాత ఇది వచ్చేసి మనకి పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ ఇచ్చారనమాట. ఇక్కడ తగిలిచ్చేదానికి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో, ఐరన్ బాక్స్ పట్టుకు ఫీల్ అయితే వస్తుందన్నమాట. వెయిట్ కూడా చాలానే ఉంది. ఇది వచ్చేసి గోడకు తగిలేసాకైతే బాగుంటుందన్నమాట మస్తుగా. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా ఒక 1.5-2 మీటర్లు అయితే ఇచ్చారనమాట. ఈ ఛార్జర్ నుండి వెహికల్కి కనెక్ట్ చేస్తాం కదా, ఇది కూడా సేమ్ అనమాట. ఏమైతే చేంజెస్ అయితే లేదు దీంట్లో. ఓన్లీ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మాత్రమే మనకి వేరేగా అయితే ఉందన్నమాట. ఇంకన్నీ వైర్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది. బాగా కొంచెం రివ్యూలు కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుని అయితే ఛార్జర్ అయితే మోడిఫై అయితే చేసి అయితే ఇచ్చారనమాట వీళ్ళు. సో,
ఇప్పుడు వచ్చేసి మనము ఛార్జింగ్ అయితే ఇప్పుడు అవుతూ ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే డీటెయిల్గా చెప్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఏదో వాళ్ళు క్లైమ్ చేసేది 3.7 కిలోవాట్ ఉంది కదా 450X, అది వచ్చేసి 4 అవర్స్లో అవుతుంది అనేసి. సో ఇది మంది 2.9 450S మోడలు. సో 90 కిలోమీటర్ రేంజ్ అనమాట. ఇది ఇంకా త్వరగానే అయిపోవాలా వాళ్ళు క్లైమ్ చేసేదానికంటే. చూస్తాం ఒకరోజు అయితే ఒకసారి వేసి చూస్తాను, మళ్ళీ పాత ఛార్జర్ చూపిస్తే ఇప్పుడు మీకు ఉండండి ఎలా ఉంది ఏమి డిఫరెన్స్ మీరు తీసుకోవచ్చా లేదా అనేసి. దీని కాస్ట్ అయితే మనకి 13,999 అనమాట. మీరు అప్పుడే స్టార్టింగ్లో చూసినట్లు మనకి నార్మల్గా 450X ఛార్జర్ కావాలన్నా అంతే అవుతుంది. 450S అయితే 8,000కే ఇస్తారంట, అడిగాను షోరూమ్. సో ఎస్ ఛార్జర్ మనకి 350 వాట్ అవర్ ఉంది కదా, 350 కిలోవాట్ ఇదనమాట. సో ఇలా ఉందన్నమాట. దీంట్లో వేస్తే మనకి 8 అవర్స్ అవుతుంది ఛార్జింగ్. దీనికి ఇక్కడ పిన్ ఇచ్చారు, పిన్ దగ్గర ఇదేంతో తెలియదు నాకు కరెక్ట్గా. తర్వాత ఇంక అన్నీ ఒకే సేమ్ అనమాట. ఛార్జర్ లెంత్ అన్నీ ఒకటే. అది చూడడానికి అలా ఉందన్నమాట. వెయిట్ కూడా చాలా ఉంది. అది 700 వాట్స్ కదా, ఇది 350 వాట్స్ అనమాట. సో ఇది డిఫరెన్స్. సో ఎవరైనా తీసుకోవాలంటే ధైర్యంగా తీసుకోండి. నేను రోజు 100 కంటే ఎక్కువ తోలుతానైనా వాళ్ళైతే తీసుకోండి. నేను కూడా అందుకే తీసుకున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.